లోపల పడుకున్న నీ ఫ్రెండ్సా వీళ్ళంతా? అవును. నా బిడ్డని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి వేణు. నా కొడుక్కి నేనే బైక్ కొనివ్వకుండా ఉండుంటే ఇలాంటి సమస్య వచ్చిండేది కాదు. నన్ను ఏదో ఒకటి చేసి నా ప్రాణాలు తీసేవేడు. మనల్ని ఇక్కడికి పంపించిన వాళ్ళ అనుమతి లేకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు కాదు. అది సాక్షాత్తు ఆ యముడు తలుచుకున్నా సరే జరగదు. నీ పని చూడు. నన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. చావు బతుకుల మధ్య ఏడాన్ని పోరాడుతుంటే వెళ్ళి వాళ్ళకి నీళ్ళేవో. ఆ తీర్థం గుడి నుంచి తీసుకొచ్చిందే. అయ్యో నా బిడ్డ. తమ్ముళ్ళారా, ఇంట్లో ఉన్న వాళ్ళని ఏడిపించకండి. రండన్నా, నేను తీసుకెళ్తాను. వద్దు, నేనే వెళ్తాను. నా బిడ్డ నేను ఎలా చూడగలను? నా వల్ల కాదు. మీకు తెలుసా, సార్కి సీరియస్గా ఉంది. మేము వెళ్ళి చూసొచ్చాం. సార్ ఇంట్లో వాళ్ళు యమన్ వేణుని పిలవబోతున్నారంట. ఎముడు వేణునా? వేణుని పిలవడానికి మనుషుల్ని పంపించారంట. పాపం ఆయన మాత్రం ఇంకెన్ని రోజులని కష్టపడతారు. ఎముడు వేణు రావాలనుకుంటే రానివ్వండి. సారు ఇంకా వేణు ఇద్దరు మంచి స్నేహితులు. వాడిని పైకి పంపించడానికి వీడు వస్తాడా? మనం ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. వెళ్ళి చూద్దాం. ఏమని కనిపించలేదు కదా? దారిలో ఉండుంటాడు, చెప్పాడు కదా. ఈయన పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అవసరమైనప్పుడల్లా మాస్టర్ గారు సహాయం చేశారు. చావు అందరికీ వచ్చేదే కదా. ఏది ఏమైనా హెడ్ మాస్టర్కి రావడం బాధగా ఉంది. అలా చూడు, వేడి వచ్చేస్తున్నాడు. వస్తున్నాడు వస్తున్నాడు. మా అయ్యగారిని చంపేయొద్దు. నాకున్నది అంతా ఇచ్చేస్తాను, కావాలంటే నా ప్రాణాలు ఇస్తాను, కానీ మా అయ్యగారిని మాత్రం బ్రతికించు.
నాన్న, నాన్న కళ్ళు తెరిచారు. ఏంటి? అయ్యా అయ్యా నాన్న, రే నాన్న, దగ్గరికి రారా. అయ్యా లేవండి నాన్న, లేవండి. మెల్లిగా మెల్లగా మెల్లగా మెల్లగా. వేణు అన్న, వేణు అన్న, ఆగండి. కొంతమంది ప్రేమ చావును కూడా జయిస్తుందని నేను విన్నాను. ఈ రోజు అది కళ్ళారా చూశాను. మీ ఇద్దరి మధ్య బంధానికి ఉన్న ఆ శక్తి నేను గ్రహించలేకపోయాను. తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి మీరు నాకు యముడు కాదు, దేవుడు. నన్ను ఒక మనిషిలా చూస్తే చాలు. వెండి, ఒక్క నిమిషం ఆగు. మన కొట్టు వైపే వెళ్తున్నావా? హ్మ్. ఉండు, నేను వస్తాను. అయితే మనము వెళ్దాం. అందరూ చెప్పే విధంగా ఈ సినిమా కథలోని పాత్రలు ఖచ్చితంగా ఊహించినవి కావని మేము చెప్పగలం. ఈ కథని మనం ప్రతి ఒక్కరం ఒక్కొక్క సందర్భంలో చూశాం, విన్నాం, స్వయంగా అనుభవించాం కూడా. సంపాదించడానికి, గెంతులెయ్యడానికి మనం అందరం కూడా అన్నీ దొరికిన తర్వాత మనం వెళ్లాల్సిన ఒక ప్రదేశం ఉంది. అదే 6 అడుగుల భూమి. చదువుకున్నవాడికి, చదువు లేనివాడికి ఏ మార్పు లేకుండా దేవుడు ఈ 6 అడుగుల భూమినే మనందరికీ దేవుడు సొంతంగా ఇచ్చారు. ఇక మనం సృష్టించుకున్న అన్నీ ఈరోజు కాకపోతే రేపు మనల్ని వదిలి ఎలాగైనా పోతాయి. ఈ భూమి మీద మనం నమ్మకంగా చెప్పగలిగే ఒకే ఒక విషయం ఇది మాత్రమే: పుడితే ఒకరోజు ఖచ్చితంగా చనిపోవాలి. అవును,
మనమందరం చనిపోతాం. మనల్ని తీసుకెళ్ళడానికి యముడు ఖచ్చితంగా వస్తాడు.